శశికళ గారు, గీతా శాశ్వవేణి గారు వెళ్ళారు కదా, ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యి పాలకొల దగ్గర ఆవిడ వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ గీతా శాశ్వవేణి గారి స్థానంలో మేడం గారు వచ్చారు, తాడిపత్రి నుంచి వచ్చారు. ఆవిడ ఎలా బాగా చెప్తారో ఈవిడ కూడా అంత బాగా చెప్తారు, చాలా స్ట్రిక్ట్. అర్థమైందమ్మా? అలాగే శ్రీనివాస్ గారు హిందీకి రండి సార్. మన హిందీ మేడం గారు మల్లీశ్వరి మేడం గారు సత్యవాడ వెళ్ళారు, మన స్కూల్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ మేడం గారి స్థానంలో శ్రీనివాస్ గారు వచ్చారు, పల్లిపాడు నుంచి వచ్చారు, మన స్కూల్కి వచ్చారు. ఈయన కూడా వెల్కమ్ చెప్పారు. అలాగే మన స్కూల్లో చదివి ఇప్పుడు 6 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 5 సంవత్సరాలు చదివారు పి వెంకట్రావు గారు. అదండి మన స్కూల్లో మన స్కూల్లో 8 years వర్క్ చేశారు. ఇక్కడ 4 years వర్క్ చేశారు. ఆయన సోషల్ మాస్టర్. ఇక్కడ నుంచి ముక్కాం హై స్కూల్ తెలుసు, ముక్కాం తెలుసు అందరికీ. ముక్కాం హై స్కూల్లో 8 years వర్క్ చేసి మళ్ళీ ఆయన కాకరపురం వచ్చారు. ఆయన కూడా తెలుసు కదా, ఆయన కూడా ఇదే స్కూల్లో చేశారు. ఆయన కూడా స్కూల్ మీద అభిమానంతో మళ్ళీ కాకరపురంలో చేయాలి, చక్కగా కాకరపురంలో రిటైర్ అవ్వాలి, నేను చదువుకున్న స్కూల్లో అనే ఉద్దేశంతో ఆయన కూడా వచ్చారు. ఒకసారి మళ్ళీ ఆయనకి చెప్పడమ్మా. అలాగే మనకి మా కిరణ్ సార్ తెలుసు కదా మీకు. కిరణ్ సార్ స్థానంలో రామకృష్ణ గారు వచ్చారు. ఎక్కడంటే ఎవరి నుంచి అంటే ఓనగట్ల అంటే నిడదోలు దాటిన తర్వాత నిడదోలు చాగళ్ళు అక్కడి నుంచి వచ్చారు సార్. ఆయన కూడా వెల్కమ్ సార్. కిరణ్ సార్ ప్లేస్లో ఆయన చాలా స్ట్రిక్ట్. అలాగే మన స్కూల్ నుంచి తెలుసు కదా మీకు ఎంఎస్ఆర్ సారు. నెక్స్ట్ ఇది ఆంజనేయ స్వామి మాస్టారు, ఆయన సత్యవాడ వెళ్ళారు కదా, అవునా? మా విజయశ్రీ టీచర్ గారు తెలుసు కదా, ఆవిడ ఈ స్కూల్లో 8 సంవత్సరాలు చేశారు. ఆవిడ యాక్చువల్గా ఆయన మళ్ళీ కౌన్సిలింగ్లో వేరే చోటకి వెళ్ళాలి, కానీ విజయశ్రీ టీచర్ గారు ఇక్కడ 8 సంవత్సరాలు చేసేయడం వలన మళ్ళీ మన ఆంజనేయ స్వామి గారు మన స్కూల్కి వచ్చారు. రండి సార్ ఆంజనేయ స్వామి గారు. ఆంజనేయ స్వామి గారు కూడా మరి మన ఊరే, ఎక్కడే చదువుకున్నారు, అవునా? మనకి అందరికీ తెలుసు, చాలా చక్కగా చెప్తారు తెలుగు అదేమో, అవునా కదా ఏమా? ఆయన మళ్ళీ ఇంకొకసారి చెప్పండమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎంఎస్ఆర్ గారు మ్యాథ్స్ 3 పోస్టులు ఉన్నాయి, ఇప్పుడు 2 ఉంటాయి ఈ సంవత్సరం. ఇంకా ఎంఎస్ఆర్ సార్ వెళ్ళిపోయారు. అలాగే ఇంగ్లీష్ కూడా 3 పోస్టులు ఉండేవి. మా రామకృష్ణమూర్తి సార్ ఉండేవారు కదా, ఆయనతో వెళ్ళిపోయారు. ఓకే, ఇప్పుడు మన ప్రధాన ఉపాధ్యాయుల వారు మిమ్మల్ని ఉద్దేశించి ధర్మయ్య గారు మర్చిపోయారు. ధర్మయ్య గారు సోషల్ మాస్టర్ కాలేజీకి వెళ్ళిపోయారు, పీజీటీగా కొవ్వూరు దగ్గరికి వెళ్ళిపోయారు. చాగల్ హై స్కూల్కి, అంటే ఆయన కాలేజీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు మన స్కూల్లో కూడా ఇప్పుడు కాన్వెంట్ స్కూల్ ఉంది, అక్కడ కూడా ఇంటర్మీడియట్ పెట్టేసారు. మన స్కూల్లో కూడా పెట్టాలి, మనకి రాలేదు, వస్తుంది నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వస్తుంది, కో ఎడ్యుకేషన్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అలాంటి స్కూల్లో మన ఇంటర్మీడియట్ చెప్పడానికి మన ఎవరు ధర్మయ్య గారు వెళ్ళారు. ఓకేనమ్మా? ఇప్పుడు మన అందరినీ ఉద్దేశించి మన కొత్త హెడ్ మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీ ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం.
విద్యార్థులకు ఆశీస్సులు. నేను ఈ పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 77 to 79 చదువుకోవడం జరిగింది. మా నాన్నగారు ఈ పాఠశాలలోనే తెలుగు పండిట్ కింద పనిచేసేవారు. అప్పుడు మేము చదువుకున్నాం. మా బ్యాచ్లో ఉండేటువంటి మరో మిత్రులు మన వెంకట్రావు గారు, మీ ఇద్దరం కలిసి ఈ పాఠశాలలో చదువుకున్నాం. ఈ పాఠశాలలో చదువుకుని ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు 5 ఉన్నారు. ఇక్కడ మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే చెప్పారు మాస్టర్. ఒక వ్యక్తి కింద నుంచున్నారు, వెంకటేశ్వరరావు గారు. ఆయన కూడా ఈ పాఠశాలలో చదువుకున్నారు, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అవునా? ఇది మీకు అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే, చదువుకోవాలి అని ఉంటే సరిపోతుంది, చదువు అదే వస్తుంది. ఆడుకోవాలంటే ఆడుకుంటారు కదా, ఇది అంతే. రోజు సాయంకాలం ఆడుకుంటున్నారా లేదా? మీరు ఆడుకుంటున్నారా? సగం మంది బుర్ర పట్ల ఆడుకోవట్లేదు. మీరు ఎవరు ఏం ఆడుతున్నారు? సెల్ ఫోన్ తోటి ఆడుకుంటున్నారు కదా. గ్రౌండ్లో ఆడుతున్నారా? మీరు ఆడట్లేదు. గ్రౌండ్లో ఎవరు ఆడుకోవట్లేదు, సెల్ ఫోన్ తోటి ఆడుకుంటున్నారు. సెల్ ఫోన్ తోటి ఆడుకోకండి, గ్రౌండ్లో ఆడుకోండి. మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆడుకుంటే చదువు అదే వస్తుంది. మీరు ఆడుకోకపోతే మీకు చదువు రాదు. ఆడుకుంటే చదువు బాగా వస్తుంది. ఆలోచించుకోండి. మీ ఇష్టం. మీకు డ్రిల్ మాస్టర్ ఉన్నారు కదా, మీ పీటీ సార్ ఆడిస్తారు కదా మిమ్మల్ని బాగాను. మీరు ఆడుకోవట్లేదు అనమాట. అయితే సో మీ పీటీ సార్ ఆడించినా కానీ మీరు ఆడుకోకపోతే నష్టం మీకే. మీరు బాగా ఆడుకుంటే మంచి ఆరోగ్యంగా ఉంటారు, బాగా చదువు వస్తుంది. ఆడుకోకపోతే చదువు రాదు. ఓకేనా? మీరు అందరూ బాగా చదువుకుని ఈ పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలి అని కోరుతూ, మనకి ఈ 4 రోజులు అంటే రేపు శనివారం వరకు ఉదయం 7:30కే తరగతులు ప్రారంభించాలి. కానీ మీరు కొంచెం ఆలస్యంగా వస్తున్నారు. మీకంటే కొంచెం ముందు మేము వస్తున్నాం. 5 నిమిషాల తేడాలో వస్తున్నారు. కానీ 5 నిమిషాలు కాదు, పావు గంట ముందర ఉండాలి. 7:15 మీరు అందరూ ఉండాలి. ఉంటే అసెంబ్లీ 7:30 అవుతుంది, క్లాసులు మొదలు పెడతారు. లేకపోతే 8 అవుతుంది క్లాస్ మొదలెట్టేటప్పుడు కదా. ఇప్పుడు అయిపోయింది, 8 అయిపోయింది, దాటిపోతుంది. ఫస్ట్ పీరియడ్ కూడా అయిపోయింది, సెకండ్ పీరియడ్ కూడా అయిపోతుంది. లెక్క కబుర్లు చెప్పుకుంటే మనం. అందుకని మీరు పెందరాళి రండి, టైంకి రండి. మీకు ఏదైనా క్లాసులో టీచర్ రాకపోతే నాకు చెప్పండి వచ్చి. మీకు ఏ టీచర్ రాకపోయినా క్లాస్ ఖాళీగా ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్పండి. నేను వెంటనే టీచర్ని పంపిస్తాను మీ దగ్గరికి. ఓకేనా? మీరు క్లాస్ నుంచి బయటకు రాకండి ఎవరు. ఓకే, బాగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన పాఠశాలకు వచ్చినటువంటి శ్రీనివాస్ గారు, వెంకటరావు గారు, అలాగే శశికళ మేడం గారు కూడా మాట్లాడతారు. సార్ మాట్లాడతారు. ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మరి నేను ఉద్యోగంలో చేరి ఇంచుమించుగా ఒక 16 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి చాలా దూర ప్రాంతాల్లో తిరిగాను. ఇక్కడి నుంచి కండవల్ నుంచి ఇంచుమించు తణుకు నుంచి అన్నదేవరపేట నియర్లీ 70 కిలోమీటర్స్ ప్రయాణం చేశాను. అయితే అప్పటి నుంచి నాకు ఈ పెరవల్ మండలంలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. దానికి కారణం ఏంటంటే, మరి మన హెడ్ మాస్టరు వెంకట్రావు గారు మాస్టరు చదివినట్టుగా మా అమ్మగారు కూడా ఇదే స్కూల్లో చదవడం జరిగింది 10th క్లాస్ వరకు. అలాగే మా నాన్నగారు కండవల్ హై స్కూల్లో చదివారు. కాబట్టి మొన్న బదిలీలో ఆప్షన్ కూడా ఈ 2 స్కూల్లో పెట్టాను. అనుకోకుండా అదృష్టం కొద్దీ మన కాకరపర హై స్కూల్ రావడం జరిగింది. వేరే ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ పెద్దవారు, టీచర్స్ అందరూ సీనియర్స్. అలాగే పిల్లలు ఇంకా రాలేదు, మరి వీళ్ళు ఎలా ఉంటారో చూడాలి. అందరూ పెద్దవాళ్ళు కాబట్టి
కోరేది ఏంటంటే నేనేమన్నా ఎప్పుడన్నా పొరపాటు చేసిన మీ యొక్క సలహాలు సూచనలు నాకు అందిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, నాతోటి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. ఇదే స్కూల్లో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళం. అలాగే 2011 నుంచి 15 వరకు 8 సంవత్సరాల క్రితం కూడా ఇదే స్కూల్లో పనిచేసి మళ్ళీ మొక్కలు వెళ్ళటం జరిగింది. సరే, ఎనీహౌ హెడ్ మాస్టర్ చెప్పినట్టుగా చదువుకోవాలని కోరిక అనేటువంటి రప్పించుకుంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ఆ చదువుకోవాలని కోరికతో మీరందరూ ఏ రోజు బడికి మానకుండా వచ్చి మన ఉపాధ్యాయులు చెప్పే విషయాల్ని అర్థం చేసుకుని రాబోయే అన్ని పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యి పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Most respected headmaster, teachers and my beloved students, a very good morning to one and all. I came from Kanur High School. I worked there for 8 years. After long standing, I came here. In this school, my father-in-law studied in this school. Father-in-law means I will do my level best under the guidance of senior teachers. Okay, thank you one and all. ప్రధానోపాధ్యాయుల వారికి, సోదర ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు, విద్యార్థి శుభాశీస్సులు. మరలా మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో మళ్ళీ నేను సత్యవాడ నుంచి ఈ పాఠశాలకు తిరిగి రావడం అనేటువంటి ఒక మంచి అవకాశం నాకు లభించింది. ఈ లభించిన అవకాశాన్ని నేను మరింత శ్రద్ధాశక్తులతో సద్వినియోగం చేసుకుంటూ మరి విద్యార్థులందరికీ కూడా ఇంకా చక్కటి విద్యాబోధన చేసి చక్కగా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా పిల్లలందరూ కూడా ముందు మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి. అంటే గతంలో ఇక్కడ పనిచేసాం కాబట్టి చెప్తున్నాం, మీరు పాఠశాల సమయంలో బయట మాత్రం తిరగద్దు. అదొకటి ముఖ్యంగా మిమ్మల్ని అందరికీ కోరేది. మీ తరగతి సమయంలో మాత్రం తరగతుల్లోనే ఉండాలి. మీకు కేటాయించినటువంటి ఆ ఇంటర్వల్ సమయంలో కానీ అటువంటి సమయంలో మాత్రమే బయటికి రండి. రోడ్ల మీదకి ఎవరు వెళ్ళొద్దు. ఎందుకంటే మన గురించి గ్రామంలో మరి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడాను. తరగతి సమయాల్లో పిల్లలు బయట తిరుగుతున్నారనేటువంటివి సర్పంచ్ గారి దృష్టిలో కూడా ఉంది. అందువల్ల దయచేసి పాఠశాల సమయంలో బయటికి ఎవరు వెళ్ళొద్దు. గేట్లు ప్రత్యేకించి మేమే వేసి అక్కడ కాపలా ఎవరు ఉండరు. మనకన్నా మనకు కొంత స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి. అలాగే మాస్టారు ఒక తరగతి నుంచి ఒక తరగతి మారి వచ్చే లోపల కనీసం 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతూ ఉంటుంది. ఆ లోపల బయటకు వచ్చేయడం, అలర్ట్ చేయడం మీరు చేయొద్దు. తరగతిలో చక్కగా కూర్చుని లోపల క్లాస్ లీడర్స్ చూస్తూ ఉండండి. బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. అట్ సేమ్ టైం 9th 10th వచ్చిన పిల్లలకి హృదయపూర్వక స్వాగతం చెప్తూ మరి ఆ శక్తివంచన లేకుండా మరి 100% ఉపాధ్యాయులు అందరం కృషి చేస్తామని, మీరు కూడా మంచి పర్సంటేజ్ తెచ్చుకుని రాబోయే రోజుల్లో పాఠశాలను మండలంలో ప్రథమ స్థానం నిలబెట్టడానికి మీరు కూడా మీ వంతు కృషి చేస్తారని మరీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రధానోపాధ్యాయుల వారికి సగౌరవంగా నా యొక్క వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ నమస్కారం అండి. నేను చాగల్ మండలం మునగట్ల నుంచి వచ్చాను. ఇక్కడికి నేను చెప్పాలంటే కోరుకుని వచ్చానండి ఈ ప్లేస్కి. నేను అక్కడ మునగట్లలో పనిచేసినప్పుడు అందరూ కూడా చిన్న ఏజ్ వాళ్ళతో పనిచేశారండి, 1-2-3 తప్పించి. ఇక్కడ అంతా పెద్దవాళ్ళు,
కొద్దిగా నాకు కొద్దిగా మీ దగ్గర కూడా కొంత నేర్చుకోవాలనుకుంటున్నాను నేను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు. స్టాండర్డ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. యూనిఫాము మీరు కుట్టించుకోవాలి, అందరూ కుట్టించుకోవాలి. అయితే సివిల్ డ్రెస్లో వచ్చిన వాళ్ళు చేయొద్దాం. మీకు కాన్వెంట్లో చదివచ్చిన వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది కదా 6th ఆ యూనిఫామ్ వేసిరండి. రెండోది ఖచ్చితంగా మీరు యూనిఫామ్ వేసుకురావాలి. నెలాఖరు లోపేమో ఈ కొత్త యూనిఫామ్ కుట్టించేసుకోండి. నెలాఖరు వరకు పాత యూనిఫారాలు వేసుకురండి. అర్థమవుతుందా? ఎవరు రేపటి నుంచి మాత్రం యూనిఫామ్ లేకుండా ఎవరు కనపడకూడదు అసెంబ్లీలో. ఒకవేళ కనపడితే